వేములవాడ పట్టణ పరిధిలో ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి. వారోత్సవాల్లో భాగంగా వేములవాడ స్టేషన్ ఫైర్ అధికారి ఎన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాలు, నివాస, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏడాది వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. వేసవి కాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో 101 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించినందుకు గాను అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ అనిల్ కుమార్ తో పాటు లీడింగ్ ఫైర్మెన్ సాయిలు, ఫైర్మెన్స్ శంకర్, శేఖర్, ఉపేందర్, మహేష్, భాస్కర్, చంద్రశేఖర్, హోంగార్డ్స్ జీవన్ రెడ్డి, షాదుల్లాను పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మేము వెళ్తాం, ఇప్పుడు ఖచ్చితంగా దిగాలని ఉంటుంది, కాకపోతే రిస్క్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అది మొత్తం మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం కాన్ఫిడెన్స్తో పోతేనే అక్కడ సేవ్ చేయడం జరుగుతుంది. కానీ అన్నీ ఆలోచించుకోవాలి ఆ టైం. ఇప్పుడు కొందరు దిగగాలి కూడా దిగని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంకెన్నో బాధ్యతలు అన్నీ వాళ్ళకు గుర్తొస్తూ ఉంటాయి. సో కాలనీ వాసులందరికీ థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఫైర్ అనేది చెప్పి రాదు, ప్రతి ఫైరు ఇంకొక ఫైర్కి డిఫరెంట్గా ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్న కుక్కర్ వేలు కూడా ఫైర్ అయ్యే సందర్భాలు చాలా సందర్భాలు ఉంటాయి. ఆ కుక్కర్ ఎప్పుడైనా కానీ మీరు తక్కువ ఫ్లేమ్లో నుంచి స్టార్ట్ చేసి ఆ కుక్కర్ని యూజ్ చేయాల్సింది, మరియు దాన్ని ఆవిరి మొత్తం తీసిన తర్వాతనే దాన్ని మూతని ఓపెన్ చేయవలసిందే కోరుతున్నాము. దక్షిణ కాశీ రాజన్న క్షేత్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ముగింపుత్సవాన్ని వేములవాడ అగ్నిమాపక కేంద్రం లోపల జరపబడుతున్నవి. మేము ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మన ఎమ్మెల్యే గారి కరపత్రాలను ఆవిష్కరింపజేసుకొని ప్రతిరోజు బస్టాండ్ ప్రాంతాల్లో కానీ, హాస్పిటల్స్, థియేటర్స్, స్కూళ్ళలో కానీ, గోదాంలో కానీ, పెట్రోల్ బంకులో కానీ వీటన్నిటి లోపల అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొంబాయి డాక్యార్డ్, విక్టరీ డాక్యార్డ్ లోపల నౌక ప్రమాదం లోపల 1944 సంవత్సరం లోపల 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించేసి ప్రజల లోపల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి చేసే ఈ కార్యక్రమము ప్రతిరోజు అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే బదులు అగ్ని ప్రమాదాలు జరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి మా ముఖ్య ఉద్దేశము. మేము అగ్ని ప్రమాదాలే కాకుండా విపత్తుల స్పందన కూడా మేమే చేస్తుంటాం. బాంబు బ్లాస్టింగ్స్ కానీ, మిద్దెలు కూలిపోవడం కానీ, తర్వాత వరదలో చిక్కున్న వాళ్ళను కూడా మేము సహాయాన్ని చేస్తుంటాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాద రహిత సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ప్రతి వారం కూడా 2 రోజులు వివిధ ప్రాంతాల లోపల మేము అగ్ని ప్రమాదాల మీద అవగాహన చేయడం జరుగుతుంది. ఈ అగ్ని ప్రమాదాలు ప్రతి సంవత్సరం కూడా 60-70 వరకు అయ్యే అగ్ని ప్రమాదాలు మా అవేర్నెస్కు ప్రతి వీక్ చేసిన వల్ల కూడా ఇప్పుడు 20-25 వరకు వచ్చేసినాయి. అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా చాలామంది జాగ్రత్త పడుతున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహిణులు వంట సిలిండరు పేలకుండా ఎలా ఉంటుంది, భయపడకుండా ఎలా వెళ్ళాలి, అలాంటి వాటి మీద కూడా మహిళల లోపల, గృహిణుల లోపల కూడా మేము అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యక్షంగా మేము వాళ్ళతో ప్రాక్టికల్గా కూడా మేము చేపిస్తున్నాం. వారు చేసుకునేసి ధైర్యంగా ఉంటూ వారు మాకు సహకరిస్తున్నారు. వారు కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందుకు ఈ అవకాశాన్ని కలిగించిన ఈరోజు
అగ్నిమాపక కేంద్రానికి వచ్చినట్టు ఈ అవేర్నెస్ ముగింపు కార్యక్రమం లోపల అందరూ వచ్చినందుకు పట్టణ ప్రజలకు మా విద్యానగరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాలం ఆ వేసవి కాలం లోపల అందరూ కూడా నీటిని కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ పరంగా షార్ట్ సర్క్యూట్ అయితే మెయిన్ ఆఫ్ చేయడం కానీ చాలా ఇసుకను కానీ అందుబాటులో పెట్టేసుకుని వచ్చే వేసవి కాలం లోపల ప్రజలంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండేసి ఏ సమాచారం వచ్చినా కూడా 101కు ఫోన్ చేయండి లేదా 8712699260 ఫోన్ చేసేసి మా సహాయాన్ని కోరండి. మీ ఎప్పుడు కూడా 365 రోజులు 24 గంటలు మీ సేవకి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వేములవాడ ప్రజలందరూ కూడా సంతోషంగా అగ్ని ప్రమాదాలు లేకుండా అగ్ని ప్రమాద వేములవాడ కావాలని చెప్పేసి మా వేములవాడ సిబ్బంది తరఫున అందరి ద్వారా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.